బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నారాయణ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. హోంవర్క్ చేయలేదని అగ్గిపుల్లతో విద్యార్థి చేతిపై కాల్చి వాతలు పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. యూకేజీ చదువుతున్న విద్యార్థి యశ్వంత్ పై వైస్ ప్రిన్సిపల్ రామలక్ష్మి అగ్గిపుల్లతో చేతిపై కాల్చిందని కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. చిన్న పిల్లాడు కావడంతో హోంవర్క్ రాయడానికి గ్రిప్ దొరకడంతో అలవాటు కోసం పంపుతున్నామని పేరెంట్స్ తెలిపారు. తల్లిదండ్రులు చెప్పిన పిల్లాడిపై ఇంజెక్షన్ సూదులతో గుచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఎల్కేజీ కూడా ఇక్కడ చదవడానికి. ఎల్కేజీలో ఎప్పుడు ఏ కంప్లైంట్ రాలేదు. మా బాబుకి నేనే చెప్తానండి, మా బాబుకి ఫింగర్ గ్రిప్ లేదు, సో రాయలేడు. ఎప్పుడు కూడా మేము కంప్లైంట్ చేయలేం, మా బాబుకు రావట్లేదని కానీ ఎప్పుడు అసలు ఒక కూడా చేయలేం. మేడమ్స్ కూడా చాలాసార్లు మమ్మల్ని ఏమన్నారంటే గ్రిప్ రావట్లేదండి ట్రై చేయండి అంటే, గ్రిప్ రాకపోయినా పర్వాలేదు మేడం, చిన్న వయసు వాడిది, పర్వాలేదు, వాడు అన్నం తిన్నది కావాలి మాకు, మీరు కొట్టద్దు మమ్మల్ని మా బాబుని అని చెప్పారు. అదంతా అయిపోయింది సార్. నేను మాంటిసరీస్లో వేద్దాం అనుకున్నాను సార్. వీళ్ళు క్లాస్ టీచర్ చాలా బాగా చూసుకుంటారు వీడిని. సో ఈ ఇయర్ కూడా క్లాస్ టీచర్ ఈవిడే అన్నారని చెప్పేసి జాయిన్ చేశాం సార్. బుధవారం స్పోర్ట్స్ డే సార్ వీడికి. అయితే ఇంటికి వచ్చేప్పటికి పట్టుకుంటే తల నొప్పి అని చెప్పి ఏడ్చాడు ఫస్ట్. తర్వాత తల చూస్తే గొప్ప వచ్చింది. తర్వాత నా చెయ్యి కాల్చారమ్మా అన్నారు. అంటే మేము ఏమనుకున్నామంటే పిల్లలు ఆడుకుంటూ బొమ్మ నేను అగ్గిపుల్లతో గీసుకున్నారేమో అని చెప్పి నేను కాల్ చేసి అడిగాను. కళ్యాణి మేడం ఏమన్నారంటే తెలియదు నాకు అన్నారు. అది తెలియదు మేడం, నేను కనుక్కొని చెప్తాను అన్నారు. అన్న ఒక 10 minutesకి వైస్ ప్రిన్సిపల్ రామలక్ష్మి మేడం కాల్ చేశారు నాకు. కాల్ చేసి ఆవిడ ఏం చెప్పిందంటే, ఇలాగా స్కూల్లో యాక్టివిటీ జరిగిందంటే బెలూన్ యాక్టివిటీ చేయించాము, ఆ క్యాండిల్ వాడి మీద పడి వాడికి కాలిందండి. ఇప్పుడు పిల్లల్ని ఇంతలా కాలుస్తారండి, మనల్ని కొడతారు, కానీ ఇంత దారుణమా? ఇప్పటికే 5 రోజులు ఇంకా తలగా కూడా తగ్గ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నారాయణ స్కూల్లో కొత్తగా ఒక అరాచకాలు చోటు చేసుకున్నాయి. అయితే ముఖ్యంగా మనం చూస్తున్నాము, క్రమంగా ఈ ప్రైవేట్ స్కూల్కి సంబంధించి అక్కడున్న విద్యార్థుల్లో ఎంతవరకు ఒత్తిడి అనేది లేదా వారికి నిబంధనలకు సంబంధం లేకుండా విద్యా ఏదైతే విద్యాశాఖ సంబంధించి ఎన్నో లోటుపాట్లతో ఇప్పటికే ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్లో నడుస్తుంది. అయితే వీటన్నిటికీ అంతేకాకుండా ఎక్కువగా ఈ చదువు పేరుతో పిల్లలపైన ఎన్నో రకాలుగా దాడులు చేస్తున్న నేపథ్యాలు ఎన్నో చూసాం. అయితే తాజాగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏదైతే నారాయణ ఈ టెక్నో స్కూల్లో అయితే ఇప్పుడు తాజాగా ఈ సంఘటన చోటు చేసుకుంటే, అక్కడున్న ఒక యూకేజీ చదువుతున్న పిల్లాడి పైన మరీ విచక్షణారహితంగా అక్కడున్న ప్రిన్సిపల్ నేరుగా సరిగా రాయని కారణంగా తండ్రితో రాయించడానికి చదువు ఒత్తిడి చేసే క్రమంలో తనకి ఏదో కొవ్వొత్తుతో దాడి చేసామంటూ కూడా చెప్తూ దాన్ని విపరీతంగా దాన్ని తప్పించుకోవడం చూసినప్పుడు కూడా ఆ పిల్లడి పైన తీవ్రంగా దాడికి పాల్పడ్డది. అయితే దీనికి సంబంధించి అక్కడ పేరెంట్స్ అంతా కూడా ఏదైతే ఆ స్కూల్లో ఉన్న పేరెంట్స్ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనబడదు. అంతేకాకుండా అక్కడ ఎవరైతే విద్యార్థి తల్లి ఎవరైతే ఉన్నారో తీవ్రమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడదు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి దాడులు అయితే మాత్రం పిల్లల మీద ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇలాంటివి కూడా పునరావృతం కాకుండా ఖచ్చితంగా విద్యాశాఖ అయితే అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. దీనిపైన ఖచ్చితంగా ఏదైతే విద్యాశాఖ
మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, ఎటువంటి ప్రైవేట్ సంస్థల్లో ఎటువంటి తప్పిదాలు జరిగినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తుంటారు. అయితే అధికారంలో ఉన్నామని చెప్పి ఆ సంస్థకు సంబంధించిన ఏదైతే మంత్రి నారాయణ సంబంధించిన ఈ సంస్థలు ఇలా జరగడం అయితే మాత్రం ఎంతో ప్రభుత్వానికి కూడా చాలా సిగ్గుచేయడం మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఖండించి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్కే న్యూస్ వైపు నుంచి కూడా పూర్తి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.